హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మానవ శరీరంలో అత్యంత కీలకమైన ప్రధానమైన ఒక అవయవం గురించి చెప్పాలనుకుంటున్నాను. వాటి పేరు మూత్రపిండాలు. ఒకప్పుడు కాలంలో మనుషులు ఎక్కువ శారీశ్రమతో కూడిన పనులతో పాటు ఎటువంటి కలుషితం లేని పోషకాలు తీసుకునేవాళ్ళు. అంటే అప్పట్లో నీరు, నేల, ఆహారం ఎటువంటి కలుషితం అయ్యేది కాదు. మరి ఈ రోజుల్లో చూసుకుంటే నీరు, నేల, ఆహారం కలుషితం అవ్వడంతో పాటు కుర్చీలకు పరిమితమైన ఉద్యోగాలు చాలామంది చేయడం వలన ఊబకాయానికి బలవుతున్నారు. దీనివలన మూత్రపిండాలు ఎక్కువగా దెబ్బతినడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వయసు అంటే ఒక 50-60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ వ్యాధి వస్తే కొంతవరకు మనం అవగాహన చేసుకోవచ్చు. కానీ 25 నుంచి 30 ఏళ్ళలోపే వాళ్ళకే చాలామంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ఏ హాస్పిటల్లో చూసినా ఎక్కువగా మూత్రపిండాల వ్యాధితో ఉండేవాళ్ళు ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే నీరు ఎక్కువగా తాగకపోవడం, అదేవిధంగా తాగే నీరు కలుషితమైన ఇదే సమస్య వస్తుంది. అంతేకాకుండా వంటలో ఎక్కువగా ఆయిల్ని మనం ఉపయోగించిన ఈ మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనే గ్రామంలో చూసుకుంటే ఇది చాలా రికార్డుకి ఎక్కింది. ఏంటంటే ఈ గడిచిన 9 సంవత్సరాల కాలంలో 4,000 మంది చనిపోవడం, అంతేకాకుండా 35,000 మంది ఈ మూత్రపిండాల వ్యాధికి గురవ్వడం జరిగింది. ఇక కిడ్నీ పనితీరు గురించి మనం చూస్తే ఇది రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన శరీరంలో రోజుకు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తున్నాయంటే ఇది ఎంత పనిచేస్తుందో, ఇంత పెద్ద మెషిన్ మన శరీరంలో ఉందంటే మనకే నమ్మశక్యంగా లేదు. కానీ ఇది వాస్తవం. ఇది ఒక్కో కిడ్నీ 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఒకవైపు పుటాకారంగాను ఒకవైపు కుంభాకారంగాను ఉంటుంది. అంతేకాకుండా ఈ 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేయగా వచ్చిన 2 లీటర్ల మలినాన్ని యురేటర్ అనే 2 గొట్టాల ద్వారా మూత్రాశయంలోకి పంపించడం జరుగుతుంది. మూత్రాశయంలోకి వచ్చిన ఈ మలినాన్ని మన వాడుక భాషలో యూరిన్ అంటాము. అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే వ్యర్థాలను రక్తంలో కలవకుండా ఈ మూత్రపిండాలు పనిచేస్తాయి. అంతేకాకుండా మూత్రపిండంలో 10 లక్షల వరకు నెఫ్రాన్లు ఉంటాయండి. ఈ నెఫ్రాన్లు అనేది మూత్రపిండాలకు ఆగిపెట్టు లాంటిది. ఒకసారి ఇవి దెబ్బతిన్నాయంటే మళ్ళీ అవి రికవరీ అవ్వడం చాలా కష్టం. కిడ్నీ వ్యాధిని సంబంధించి మనం ముందుగా చేయించుకోవాల్సిన పరీక్షల గురించి మాట్లాడుకుందాం. మొదటిది GLR, గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేషియో. అంటే కిడ్నీలు రక్తాన్ని ఎంతవరకు ఫిల్టర్ చేస్తున్నాయన్నది మొదటి పరీక్ష. రెండవది యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్ అండి. మనం పోసే మూత్రంలో ప్రోటీన్ అనేది ఎంతవరకు పోతుంది అది నిర్ధారించే పరీక్ష యూరిక్ ఆల్బుమిన్ టెస్ట్ అండి. మూడవది క్రియేటిన్ టెస్ట్ అండి. ఈ క్రియేటిన్ అనేది రక్తంలో ఉండే మలినాన్ని తెలియజేస్తుంది. పురుషులకైతే 0.7 నుండి 1.3 వరకు ఉండాలండి. అదే మహిళలకైతే 0.6 నుంచి 1 రేషియోలో ఉండాలండి. ఈ టెస్ట్ మనం చేయించుకుంటే మనం ప్రారంభ దశలో కిడ్నీని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకుందాం. రాత్రి పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన వెంటనే కాళ్ళ యొక్క పాదాల వాపు, అంతేకాకుండా కళ్ళ కింద ముఖం కొద్దిగా పొంగినట్లుగా ఉండడం, నిద్రలో పదే యూరిన్కి వెళ్ళడం ఈ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు. ఈ టైంలో మనం డాక్టర్ని సంప్రదించి మేలుకుంటే మనం కిడ్నీ యొక్క పనితీరును ప్రారంభ దశలోనే అరికట్టవచ్చు. మనం ఆ టైంలో ఏమైనా నెగ్లెక్ట్ చేసినా జబ్బు ముదిరిన కొలది సడన్గా నిల్చున్న వ్యక్తి సడన్గా పడిపోవడం, ఇంకా కాళ్ళున్నా మనకి లేను అన్నట్టుగా ఫీలింగ్ వచ్చి అసలు నడవలేని పరిస్థితి ఏర్పడుతుందండి. ఈ టైంలో నాకు తెలిసి క్రియేటిన్ అనేది 7 అబోవ్ ఉంటుందండి. ఈ టైంలో డయాలసిస్ తప్ప వేరే మార్గం ఉండదండి. ఈ డయాలసిస్ అనేది ఒకసారి చేయించుకుంటే జీవితాంతం ఇంకా చేయించుకోవాల్సి ఉంటుంది. అది వారానికి 2 నుంచి 3 సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా బడ్జెట్తో కూడుకున్న పని. అందుకని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉండే వాళ్ళకి ఈ డయాలసిస్ అనేది ఫ్రీగా చేయిస్తుంది. ఇంకొంతమంది ప్రతిరోజు డయాలసిస్ చేసేదానికన్నా తన సంబంధికులు, చుట్టాలు ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేసే వారి దగ్గర కిడ్నీని తీసుకొని
దాన్ని అమర్చుకోవడం జరుగుతుందండి. ఇది కొద్దిగా భారీ బడ్జెట్తో కూడుకున్నది. అందుకని మన కిడ్నీని తక్కువ టైంలో ప్రారంభ దశలోనే ఏమైనా మనకి అనిపిస్తే డాక్టర్ సలహాపై మందులు కానీ వాడుకుంటే మన యొక్క జీవిత యొక్క ఆయుష్ని పెంచుకోవచ్చండి. ఇంకో విషయం, చాలామంది వ్యక్తులు అంటే ఇందులో చదువుకునే వాళ్ళు జ్ఞానవంతులు కూడా ఉండొచ్చు. చిన్న చిన్న దానికి అంటే జ్వరం వచ్చినా, తలబాధ వచ్చినా, జస్ట్ కాళ్ళు నొప్పులు వచ్చినా ప్రతి విషయానికి కూడా టాబ్లెట్స్ నిరంతరంగా వాడేస్తుంటారు. ఇది కిడ్నీపై చాలా ప్రభావం చూపిస్తుందండి. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ కూడా నిరంతరంగా వాడేస్తుంటారు. ఇవి మాత్రం అస్సలు వాడకూడదు. ఇది ప్రతిది కూడా డాక్టర్ సలహా పైన వాడాలి. ఈ యాంటీబయాటిక్స్ అనేది కిడ్నీ పైన చాలా వరకు ప్రభావం చూపిస్తాయి. కిడ్నీ వ్యాధిని పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతిరోజు వ్యాయామము, యోగా, అంతేకాకుండా వీలైనంత ఎక్కువగా నీరుని తీసుకోవాలి. ఆ నీరు కూడా శుద్ధమైనదిగా ఉంటే ఇంకా మంచిది. అంతేకాకుండా ఆహార విషయానికి వచ్చేటప్పటికి గుడ్లు, పాలు, తర్వాత వేళ్లతో ఉండే కూరగాయలు, బ్రకోలీ వంటివి తింటే కిడ్నీ యొక్క పనితీరు సక్రమంగా ఉంటుందండి. ఈ విధంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకి కిడ్నీ పనితీరు జీవితాంతం బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.